సార్, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి వచ్చి అమ్మని వెళ్ళిపోవడంపై మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన అసెంబ్లీలో వచ్చి ప్రజా సమస్యలపై పోరాడతాడేమో అనుకున్నాం. కానీ ఒక్క మాట కూడా ఎత్తకుండా 11 నిమిషాలు అలా ఉండి మౌనంగా ఉండి వెళ్ళిపోయాడు ఆయన. దేనికి అంటే ముఖ్య కారణం మాకు తెలిసి మాకు అర్థమైంది అంటే గత ప్రభుత్వంలో జరిగిన స్కాములు ఎక్కడ బయటపడతాయో, ఎక్కడ అధికార పార్టీ వాళ్ళు అడుగుతారేమో అని దానికి సమాధానం చెప్పలేక తోకముఖ్యం పారిపోయాడని మాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు ఉండి బయటకు వెళ్ళిపోయాడు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతిపక్ష హోదా అని చెప్పి అడ్డు పెట్టుకొని ఒకటి వెళ్ళిపోయాడు. తర్వాత మన కల్తీ లడ్డు వెంకటేశ్వర గుడి ఇప్పుడు హాట్ టాపిక్ గా జరుగుతుంది. 100% ప్రూఫ్ అయింది కాబట్టి దాన్ని ఎక్కడ నిలదీస్తారో, ఈ అసెంబ్లీ జరిగేది ప్రజలందరూ ఎక్కడ చూస్తారో, ఏంటో ఇది బయటపడిపోయింది, ఇంకా నేను దొరికిపోతానేమో అని చెప్పి ఆ సమస్య మీద మాట్లాడతారేమో, గెలవెత్తారో అని చెప్పి ముఖ్య కారణం ఈ అసెంబ్లీకి వచ్చి ఆ ఎమ్మెల్యే సీటు కాపాడుకోవడానికే వచ్చాడు. దాని అంతకు మించి ఏమీ లేదు. ఒక సంతకం పెట్టి 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు. అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడిన వాళ్ళని, ఎమ్మెల్యేలని అసలు అసెంబ్లీకి రాని వాళ్ళని ఏం చేయాలంటారు? అసలు వీళ్ళని సస్పెండ్ చేయాలండి. వీళ్ళ జీతాలు ఎక్కడ రావో అని చెప్పి వచ్చి సంతకాలు పెట్టే ఎమ్మెల్యేలు వీళ్ళంతా. వీళ్ళ ముందర సస్పెండ్ చేసి వీళ్ళకి ఎమ్మెల్యే అనర్హత వేటు వేయాలి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అగాధ్యాలకి చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తున్నారంట? చంద్రబాబు గారు పరిపాలన సూపర్ గా ఉందండి. మహిళల జోలి వస్తే చెట్టు కన్నా ఉరేసుకోవాలి, లేదంటే ఏ నదిలో పడన్నా చావాలి. ఎందుకంటే అంత భయం. ఆడవాళ్ళ జోలికి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు అనే ఒక భయం గుండెల్లో ఉండి ఇలాంటి ముందుగానే వాళ్ళు భయపడి చనిపోతున్నారు. అలాంటి దుస్థితి మీకెందుకు? ఆడవాళ్ళ జోలి రామాకండి. వస్తే బాబు గారు ఊరుకోరు. బాబు గారు అండగా మహిళలకు ఉంటారు. మాకు భయం అనేది లేకుండా ఆయన చూస్తారనే నమ్మకం కూడా చాలా వరకు మాకు ఉంది. కాబట్టి మీరు ఇలాంటి అగాధ్యాలకి పోకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, చేసిన వాళ్ళందరూ ఏ రేపులు చేసినా, ఆడపిల్లల జోలెళ్ళి రేపులు చేసినా, ఏం చేసినా చెట్టుకు ఊరన్నా వేసుకుంటున్నారు, లేదంటే నదిలో పడన్నా చనిపోతున్నారు. ఇలాంటి దుస్థితి మీకెందుకు? అలాంటి పనులు చెయ్యమాకండి. మేము పిల్లలకి, కుర్రోళ్ళకి, అందరికి మేము ఇదే చెప్తున్నాం. మహిళలుగా మాకు బాబు గారు అండగా ఉంటారనే నమ్మకం కూడా మాకు చాలా ఉంది. కాబట్టి ప్రజలందరూ గుర్తు పెట్టుకొని మహిళల జోలి వెళితే, మేము గంజాయి తాగాం, మందు తాగాం, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, మహిళల జోలి వెళ్తామంటే మాత్రం మహిళలు ఊరుకోరు. మా చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా ఊరుకోరని మేము హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వము ప్లస్ తెలుగుదేశం పార్టీ నాయకత్వము, చంద్రబాబు గారి పరిపాలన అంటేనే లా అండ్ ఆర్డర్ చెప్పుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా ఒక నేరం చేశాడు అని అంటే మనం చర్చ చేయక్కర్లేదండి. వాడంతటా వాడు ఇంకా లేదు, మనకి ఇంకా నూకలు అయిపోయినాయి అని అనుకోవటమే గాని వాడైతే తప్పించుకోవడానికి లేదు. నేరం చేసిన వాడు తప్పించుకోవడానికి ఉండదు. ఇది ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో. ఎందుకని అంటే చంద్రబాబు గారి ఇన్వెస్టిగేషన్ అలా ఉంటుంది. భద్రత, మహిళలకి కల్పించే భద్రత అంటే అలా ఉంటుందన్నమాట. ఏదైనా చిన్న నేరం చేయాలి అంటే చేసేవాడు ఒళ్ళు తెలియక సందర్భంలో చేసినా కూడా ఒళ్ళు తెలిసినాక అరే నేను ఈ పొరపాటు చేశాను, నాకు ఇంకా భూమి మీద నూకలు ఉండవు అని చెప్పి వాడికై వాడు వెళ్ళిపోవాల్సిందే కానివ్వండి. అంత భయంకరంగా ఉంటుందన్నమాట ఆయన ట్రీట్మెంట్. దొరికితే అంత భయంకరంగా ఉంటుంది. ఏ విధంగా అయితే పసిపిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని వాళ్ళు పైచాచికంగా తెలియని మత్తులో, గంజాయి మత్తు అంటున్నారు, తెలియని మత్తులో వాళ్ళు ఇబ్బంది పెట్టి హత్యలు చేస్తున్నారు. ఒళ్ళు తెలిసిన తర్వాత, ఆ వ్యక్తులకి ఒళ్ళు తెలిసిన తర్వాత అంతే క్రూరంగా వాళ్ళకి వాళ్లే శిక్ష వేసుకుంటున్నారు. చంద్రబాబు గారు దీని మీద స్టేట్మెంట్ ఇచ్చారు ఎప్పుడైనా? ఇప్పుడు నేను నా ప్రభుత్వంలో ఉన్నంత వరకు కూడా మహిళల మీద చెయ్యి వేస్తే మరుసటి రోజునే వాడికి నూకలు ఉండవు అనే మాట ఆయన స్టార్టింగ్ లోనే చెప్పారు. బిల్ గేట్స్ రాక ఎలా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్? మంచిదే కదా, మాత్రం వస్తే ఏదైనా ఫండ్స్ వస్తాయి, ఇంకేదన్నా మనకి ఏదన్నా ఫ్యూచర్ లో బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఒకప్పుడు మైక్రో సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా హైదరాబాద్ ఎట్లా మారిపోయిందో ఇట్లా ఇది కూడా రేపు రాబోయే దశాబ్దంలో అది కూడా మారచ్చు కదా. గతంలో ఎప్పుడైనా వచ్చారా మన రాష్ట్రానికి తెలిసి బిల్ గేట్స్? వైసీపీలో రాలేదు. ఎవరైనా వచ్చారా ఇంటర్నేషనల్ ఆ స్థాయిలో ఎవరు రాలేదమ్మా. మరి ఇప్పుడు వస్తూ ఉన్న ఈ సందర్భాన్ని ఎలా చూడొచ్చు అంటారు? బిల్ గేట్స్ రావడం, కంపెనీలు రావడం అంటే ఇక్కడ నాయకత్వం మీద నమ్మకంతో ఇతని యొక్క స్టెబిలిటీ చూస్తే వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి 11 ఎమ్మెల్యేలు వేసుకుని 11వ తారీఖు వచ్చి ప్రజల సమస్యల మీద పోటాడతారేమో అనుకుంటే, ప్రజల సమస్యల పక్కన ప్రతిపక్ష హోదా
ఇస్తేనే నేను ప్రజల మీద పోటాడతానని కూర్చున్నారు. కానీ మనం ప్రజల కోసం ఆయన మాట్లాడతారనుకుంటే ప్రజల గురించి మాట్లాడకుండా ఆయన చేసిన అరాచకాలు, ఆయన చేసిన అవినీతిలు, తిరుపతి దేవస్థానం లడ్డు గురించి, ఆ మందు కల్తీ మందు గురించి, ఒకటి కల్తీ మందు గురించి ఎక్కడ బయటపడిద్దని ప్రజల్లో అందరికీ తెలిసిపోయిద్దని ఆయన భయపడి 11 నిమిషాలే ఉండి వెళ్ళిపోయాడు. ఆయన అంటే ఎందుకని వచ్చి వెళ్ళిపోయాడంటారా? ఆయన కేవలం ఒక సంతకం పెట్టి నేను ఎమ్మెల్యేని నిరూపించుకోవడానికి, జీతం తీసుకోవడానికి, ఆయన 11 ఎమ్మెల్యేని తీసుకుని వచ్చి జీతాలు తీసుకుంటానికే తప్ప ప్రజల మీద కాదు, ప్రేమతో కేవలం ఆయన ఎమ్మెల్యేని చెప్పుకోవడానికే వచ్చాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అది అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇవ్వాలని ప్రతిపక్ష హోదా? దేనికోసం ఇవ్వాలి? ఆయన ఏం చేశాడని, అవినీతి చేశాడని బయటపడిద్దని ఇవ్వాలా? దాని గురించి పోటాడతానని ఇవ్వాలా? లడ్డు గురించి చూడండి, అది లడ్డు గురించే చెప్తారనేసి ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం చూస్తుంది ఆ లడ్డూల గురించి. ఇంత కల్తీ జరిగింది, ఇంత అన్యాయం జరిగింది అనేసి అదంతా బయటపడిద్ది అనేసి ఆయన కావాలని నాటుగా మారుతారు తప్ప ఏం లేదండి. అంటే ఇప్పుడు అసెంబ్లీ రాని వాళ్ళని అసలు ఏం చేయాలంటారు? అసలు వాళ్ళకి అసెంబ్లీలకి రాని వాళ్ళకి ఎమ్మంటే తీసేయాలి. వాళ్ళకి రెండోసారి వాళ్ళకి ఎమ్మెల్యే హోదా కూడా ఇవ్వకూడదు. ప్రజల్లో వస్తే చీ కొట్టాలి ప్రజలు. ఇదా నువ్వు చేసేది, ఇదా నువ్వు మాకు చేసింది అనేసి ప్రజలు తిరగబడాలి. వాళ్ళు ఓట్లు వస్తే చెప్పులేదు వాళ్ళ మీద, అంతే తప్ప ప్రజలు వీళ్ళకి అసలు దగ్గర రానికూడదు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు అడిగి ఏమన్నా చేయాల్సి ఉంటే చేపించి ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా ఉంటారనుకున్నాం. 11 నిమిషాలు ఉండి ఏదో రాకపోతే అనర్హత వేటు వేస్తారేమో స్పీకర్ గారు అనే ఒక భయంతో వచ్చి 11 నిమిషాలు ఉండి ప్లకార్డులు పెట్టుకుని ప్రతిపక్ష హోదా అడిగి వెళ్ళడం అనేది చాలా దౌర్భాగ్యం. ప్రజల సమస్యల మీద పోరాడాల్సిన ప్రతిపక్ష నేత ఒక మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. అంటే ఇప్పుడు అసలు ఆయన ఎందుకు వెళ్ళిపోయినంటారు? అనర్హత వేటు వేస్తారేమో 11 మంది ఎమ్మెల్యేల మీద, ఈయన మీద అని ఒక భయంతో వచ్చి ప్లకార్డులు పెట్టుకుని ఏదో రాద్ధాంతం చేసి ఆయన అంతటిగా ఆయన వెళ్ళిపోయాడు. ఆయన చేసిన తప్పిదాలకి ఆయనకి భయం వేసి తిరుపతి లడ్డు విషయమే గానీ, తిరుపతిలో జరిగిన సంఘటనలే గానీ ఇలాంటివన్నీ అడుగుతారని భయం వేసి, ఆయన చేసిన తప్పిదాలన్నీ చూపిస్తారని భయం వేసి వెళ్ళిపోయారు అనుకుంటా. అసలు ఇలాగ అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోకుండా ఇలా ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేయాలంటారు? అసలు సస్పెండ్ చేయాలండి అర్జెంట్ గా. ఎందుకంటే స్పీకర్ గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేలు వచ్చి ఏమి అడగకుండా ఎమ్మెల్యేలు సభలకి రాకుండా ఉన్న వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు సమస్యలు అడగట్లేదు, వాళ్ళు ఏదో ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ సొమ్మంతా వృధా అవుతుందంటే వాళ్ళని సస్పెండ్ చేయడమే కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడంపై మీరేమంటారమ్మా? నీకు బాగా జగన్మోహన్ రెడ్డి 11వ నెంబర్ బాగా అచ్చొచ్చినట్టుంది. 11వ తారీఖునే వస్తున్నావు, 11 సీట్లే తెచ్చుకున్నావు, 11 నిమిషాలే ఉన్నావు. అదేంటో నీకు అర్థమైపోతుంది కదా, నీ మెంటాలిటీ ఏంటో ఆ 11లోనే అర్థమైపోతుంది. నీకు అన్ని తెలిసి కూడా నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు అర్థం కావట్లేదు అయ్యా. నువ్వు ఎందుకు వెళ్ళిపోయాడు? వచ్చాడు, మరి అన్ని ఎమ్మెల్యే సీట్లు అవన్నీ గోల్మాల్ అయిపోతాయేమో అని చెప్పేసి వచ్చి సంతకాలు చేసి వాళ్ళ పదవులను అలా నిలబెట్టుకుంటున్నారు. ఆ 11 నిమిషాలు ఉండి అంతకుమించి ఏమీ లేదు అక్కడ. ప్రజల గురించి నువ్వేమన్నా మాట్లాడతామని మేము ఎదురు చూసాం. వచ్చిన కాడి నుంచి ఆళ్ళని రెచ్చగొట్టి ఏళ్ళని రెచ్చగొట్టి వాకౌట్ చేసేస్తామని బొత్స గారు మీరందరూ వెళ్ళిపోతే ఏమనుకోవాలి? అసలు మాకేం అర్థం కావట్లేదు. నువ్వేమో ప్రజల సమస్యలు తీరుస్తావు అనుకున్నాం. ప్రజల సమస్యలు కాదు, అసలు నీ సమస్యలు గురించి నువ్వు ఆలోచించుకొని వెళ్ళిపోదాం అనుకున్నావు. నువ్వు ఎవరిని మొహాలు చూడలేకపోతున్నావు అనుకుంటా. లడ్డు విషయం డైవర్ట్ అవడానికి అందుకని వెళ్ళిపోయింటారా? అంతే. ఇప్పుడు వచ్చానంటే అన్ని అడుగుతారు కదా, నువ్వు ఎందుకు ప్యాలెస్లు కట్టుకున్నావు, ఎంత ఖర్చు పెట్టావు, ఈ లడ్డూల్లో ఇలా జరిగింది ఎంత అడుగుతారని చెప్పేసి నువ్వు భయపడి ఏదో 11 నిమిషాలు ఉండి అలాగే ఏదో ఆటంకంగా ఉండి వెళ్ళిపోయావు అంతే. ప్రజల్లోకి తిరుగుతాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాను అన్నవాడివి నువ్వు అసెంబ్లీలోనే ప్రజల సమస్యలు చర్చించలేకపోతున్నావు. ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఏం చర్చిస్తావయ్యా నువ్వు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుండి వెళ్ళిపోవడంపై సమస్యలు జరుగుతున్నప్పుడు మీరేమంటారు? సార్ అది వెళ్ళకూడదండి. ప్రజల సమస్యల మీద మాట్లాడతారు. అసలు రాడనుకున్నాం. ఫస్ట్ ప్రజల సమస్యలు తీసుకెళ్తాడు ముఖ్యమంత్రి దృష్టికి, స్పీకర్ దృష్టికి అనుకున్నాము. ఆయన ఆ పని కూడా చేయలే. 11 మంది కూడా సంతకాలు పెట్టకపోతే అసెంబ్లీలో ఒక్కసారి సంతకం పెట్టకపోతే సస్పెండ్ చేస్తారని పారిపోయినట్టు సార్. ఇప్పుడు మన లడ్డు గురించి, కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతున్నారు కదా, ఇంకా కొన్ని ఉన్నాయి మాట్లాడిసినవి. అవన్నీ ఎక్కడ ఇలా అడుగుతారండి, దాని గురించే పారిపోవడం అనుకుంటున్నాం సార్ మేమైతే. సంతకం పెట్టి వెళ్ళిపోయిన అసలు ఏమన్నా ఎమ్మెల్యేగా మీరు అసలు నిజంగా అయితే అసలు ఆయన సస్పెండ్ చేయాలి. ఇప్పుడు జనాలే సస్పెండ్ చేయాలి ముందు. ఆయన అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఉంటారు అది అంటున్నాడు. ప్రతిపక్ష హోదా ఎందుకు నీకు? మాట్లాడటానికి హోదా కావాలా ఏంటి? ప్రజల సమస్యలను ఎవరైనా ఎమ్మెల్యే అన్నవాడు ఎవరైనా మాట్లాడచ్చు. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇంకా మాట్లాడచ్చు. అంటే ఇప్పుడు అసెంబ్లీ రాకోకుండా ప్రజా సమస్యలు జీతాలు తీసుకుని వాళ్ళని ఏం చేయాలంటారు మీరు? అసలు జీతం ఇవ్వకూడదండి వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజల సమస్యల మీద ఏం పోరాటం చేసి వచ్చి మాట్లాడుతున్నారని ఎక్కడ
చూసిన వాళ్ళ జీతాలు అసలు ఇవ్వకూడదు. అసలు స్పీకర్ గారు వాళ్ళ జీతాలే కట్ చేయాలి. ఎంత ఇస్తున్నారు మాకు తెలియదు కానీ అది తీసుకెళ్తానికే సంతకం పెట్టాడండి ఆయన. అంటే ఇప్పుడు ఆయన గెలిచిన ప్రతిపక్షం పక్కన పెట్టండి, ఎమ్మెల్యే గెలిచింది ఆయన ప్రజల గురించి నియోజకవర్గం గురించి మాట్లాడాలి కదా. మేమందరం అనేదానండి, ప్రతిపక్షం వాదే కావాలి నీకు, మా ప్రజల సమస్యలు ఎమ్మెల్యేగా మాట్లాడొచ్చు కదా. అని 11 మంది ఉన్నారుగా, 11 నియోజకవర్గాలు మా సమస్యలు ఉంటాయి కదా, ఉన్నప్పుడు మీరు మాట్లాడాలి కదా. మాట్లాడకుండా వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి దానికి? ఎక్కడ వీళ్ళు ఉన్న విషయాలు బయట పెడతారేమో అవి కప్పు పుచ్చడానికి సంతకం పెట్టి పారిపోయారని అనుకుంటాం మేమైతే.